హాయ్ మై డియర్ లవ్లీ పీపుల్, గుడ్ మార్నింగ్. సో డే 37లో నేను 64.90 kg అయితే ఉన్నాను. మార్నింగ్ అయితే ఇలా 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాను. ముందుగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఒక హెల్తీ డైట్ ఫాలో అవ్వడం అండ్ అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక్కటే కాదండి, వీటన్నిటికంటే మెయిన్ మనం ఇంటర్నల్గా కూడా రెడీగా ఉండాలన్నమాట. అంటే ఎలా అంటే స్ట్రెస్ ఉండకూడదు అండ్ అలాగే టెన్షన్స్ ఉండకూడదు, మెయిన్లీ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండకూడదు, ప్రాపర్ స్లీప్ ఉండాలి. సో అవును కరెక్టే, మరి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా. నాకు నిన్న రాత్రి అదంతా మిస్ అయింది, అందుకోసమనే చెప్తున్నాను. చెప్పాను కదా మా పాపకి ఫిట్స్ వచ్చింది, సో తనకి ఒక 1 వీక్ నుంచి బాగాలేదని. అలాగే నిన్న రాత్రి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల మేము నైట్ అంతా అసలు నిద్రపోలేదు అనమాట. తను అలా పక్కనే కూర్చొని కాచుకోవడం సరిపోయింది. సో అందువల్ల కొంచెం మనకి ల్యాక్ ఆఫ్ స్లీప్ అయింది అండ్ టెన్షన్ స్ట్రెస్ అబ్సల్యూట్లీ ఉంటుంది. ఎందుకంటే నైట్ 2 అయింది టైం, ఆ టైంలో హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయనే టెన్షన్ కూడా ఉంటుంది కదా. సో దానివల్ల నాకు వెయిట్ అనేది సేమ్ ఉంటుంది, లేదంటే తగ్గుతుంది, లేదా కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉంటున్నాయి కానీ మరి అంత ప్రాపర్గా అయితే ఉండట్లేదు. బట్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి, మస్ట్గా మీకైతే రిజల్ట్ ఉంటుంది. బట్ నాలాంటి టెన్షన్స్ లేకపోతే. అండ్ ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి జీరా వాము వాటర్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం ఒక 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ వాము వేసుకున్నాను అంతే. వేసుకొని ఇలా బాగా బాయిల్ చేసేయాలి. ఎలా అంటే మంచి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా బాయిల్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని 1/2 లెమన్ అనేది స్క్వీజ్ చేసుకొని తాగేస్తే చాలు. ఈ జీరా వాము వాటర్ ఏంటంటే వెయిట్ లాస్కి చాలా బాగా పనికొస్తుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ డీటాక్స్ డ్రింక్స్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చు. ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా తాగొచ్చు. ఓకేనా, ఫ్రీగా డైజెషన్ అవుతుంది. సో మీరైతే తీసుకోవచ్చు. అంటే డీటాక్స్ డ్రింక్ వచ్చేసి మన హెల్త్కి చాలా మంచిదండి. వాము ఎంత మంచిది అసలు, మన కిచెన్లోనే ఉందండి మెడిసిన్ అంతా, మనకి తెలియదు అంతే. మరి మన డాక్టర్స్ కాదు కదా అని అంటారేమో. మరి అలా అయితే మన తాతలు అమ్మమ్మలు వాళ్ళంతా డాక్టర్సా? కాదే, వాళ్ళందరికీ తెలుసు, మనకు తెలియలేదు, నిజానికి మనం తెలుసుకోలేదేమో. సో ఇంకా ఈ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి మన హెల్త్కి చాలా బాగా పనికొస్తుందంట. ఇంకా లెమన్ అనేది మనం ఎందుకు వేసుకుంటాము అంటే లెమన్ కూడా వెయిట్ లాస్లో చాలా బాగా పనికొస్తుంది. మెయిన్లీ టేస్ట్గా కూడా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి కాదు. ఓకేనా, ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండడం కోసం అని చెప్పి మనం లెమన్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇంకా వామంటారా, ఇప్పుడు ఏదో ఇంకొక కొత్త వ్యాధి ఏదో వస్తుందమ్మా, మొన్నటి వరకు కరోనా ఏదో తినేసిందంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఇదో మొదలైంది మనకి. అంటే ఇప్పుడు ఇవన్నీ డీటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల ఇప్పుడు మనం వాటిని క్లియర్ చేస్తున్నామా అంటే కాదు, జస్ట్ వచ్చిన వాటి నుంచి కొంచెం తట్టుకోవడానికి, మన ఇమ్యూనిటీని మనం పెంచుకోవడానికి అంతే. అంతకు మించి వచ్చిన కొత్త వ్యాధులన్నిటికి ఇవే మందులు నేను చెప్పట్లేదు, అలాగని ఇవి కూడా కాదు అని నేను చెప్పట్లేదు. ఓకేనా. అండ్ నేనైతే డాక్టర్ని కాదు, ఐఎమ్ ప్రొఫెషనల్ అడ్వకేట్ అండ్ ఆల్సో ఈవెంట్ మేనేజర్. సో మనకంత తెలీదు. అండ్ నేనైతే హెల్తీగానే ఉన్నానండి, నేను చేసిన ప్రతి దానివల్ల నేను హెల్తీగానే ఉన్నాను. ఓకేనా. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్తీ స్మూతీ అయితే తీసుకుంటాను. ఇలా ఒక 1/2 గ్లాస్ పాలు వేసుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని యాపిల్ పీసెస్ వేసుకున్నాను అండ్ అలాగే ఒక 2 స్పూన్స్ ఓట్స్ వేసుకున్నాను, 1/2 స్పూన్ చియా సీడ్స్ వేసుకున్నాను అంతే. మీరు కావాలంటే బాదం పప్పు వేసుకోండి, ఇంట్లో లేవు కాబట్టి నేను వేయలేదు. బాదం పప్పు వేసుకోవచ్చు, ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు, పంకిన్ సీడ్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని తాగితే ఇంకా వేరే లెవెల్ అనుకోండి. బట్ ఈ మధ్య నేను రైతు మార్కెట్కి వెళ్ళడానికి కుదరట్లేదు, ఇంకా వెళ్ళట్లేదు, దానివల్ల నేను ఏం తెచ్చుకోవట్లేదు. బట్ ఈ 2 డేస్లో వెళ్ళి నా స్టాక్ అంతా నేను తెచ్చేసుకుంటాను. సో అప్పుడు మీకు కంప్లీట్ రెసిపీ నేను మీకు చూపిస్తాను. అలాగని ఇప్పుడు ఇది రెసిపీ కాదా అని అనుకోకండి, ఇది కూడా రెసిపీనే, బట్ అవి కూడా వేసుకుంటే ఇంకా మోర్ డెలిషియస్గా ఉంటుందన్నమాట. సో ఇంక ఇలా మొత్తం అన్ని మిక్స్ చేసేసుకొని మిక్స్ పట్టేస్తాం. ఆ వచ్చిన దాన్ని మనం మంచిగా ఒక గ్లాస్లో వేసేసుకొని తాగేయడమే. చాలా బాగుంటుంది, టేస్ట్ స్వీట్గా కూడా ఉంటుంది, ఎందుకంటే యాపిల్లో ఫైబర్ ఉంటుంది. యాపిల్, ఓట్స్, చియా సీడ్స్ ఇవన్నీ కూడా వెయిట్ లాస్ ప్రాపర్టీసేనండి. సో పర్టికులర్గా ఒకటని చెప్పలేను. చూస్తున్నారా, థిక్ కన్సిస్టెన్సీతో భలే వచ్చింది కదా. నాకైతే చాలా బాగా కడుపు నిండింది. ఇదైతే ఒక ఫుల్ లోట అంతా రాలేదు కానీ 1/2 పైనే వచ్చింది. సో నాకైతే సరిపోయింది. అండ్ వచ్చిన ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మంచి యమ్మీగా కూడా ఉంది, నేనైతే తినేసాను. సో అది తాగేశాను. అండ్ రోజు రెగ్యులర్గా అదే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఈసారి నేను స్మూతీస్ ట్రై చేశానండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా తిన్నాను. అండ్ ఈరోజు డిన్నర్ వచ్చేసి ఒక అట్టుతో అయితే తిన్నాను అనమాట. అట్టు ప్లస్ కొత్తిమీర చట్నీ అయితే తిన్నాను. నైట్ టైం ఇలా టిఫిన్ తింటుంటే చాలా హ్యాపీగా కూల్గా ఉంటుందండి. అది తినేది కూడా నేను 6కే తినేస్తున్నాను కాబట్టి చాలా స్టమక్ హెల్తీగా ఫ్రీగా ఉంటుందన్నమాట. మెయిన్లీ నాకు పడుకోవడానికి కూడా ఎంత బాగా నిద్రపట్టిన ఏం లాభం, ఇంట్లో కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేదు, పిల్లలకి హెల్త్ బాగాలేదు, సో దానివల్ల స్లీప్ ఉండట్లేదు. ఎనీవే తినడం మాత్రం నేను చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ తింటాను. ఏ పని చేసినా సరే చేయాలి కాబట్టి చేస్తాను, కానీ తినడం మాత్రం నా మనస్ఫూర్తిగా తింటాను. అందుకే అలా తినడం వల్లే తర్వాత ఇప్పుడు ఇలా వెయిట్ లాస్ చేయాల్సి వస్తుంది. ఎనీవే తినడం విషయంలో మాత్రం నేనైతే ఆపట్లేదు.
డైట్లో ఉన్నా కూడా నాకు తినాలనిపిస్తుంది, లైట్గా అయితే టేస్ట్ చేస్తున్నాను. ఒకసారి టేస్ట్ చేసేసిన నెక్స్ట్ డేకి నేను ఎలాంటి మీల్ని యాడ్ చేసుకోవాలి, దానికి దీనికి ఎలా బ్యాలెన్స్ అవుతుంది అనేది కూడా నాకు తెలుసు కాబట్టి సో నేనైతే మూవ్ అయిపోతున్నాను. మీకు పెడుతున్నట్టు చూపిస్తాను కానీ అది కూడా నేనే తినేస్తాను, డిస్ట్ పెట్టకండి ఓకేనా. అండ్ కింద మా ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి ఒకటి పెట్టడం నేను ఒకటి తినడం అలా జరిగింది. సో 6కి అయితే ఇలాగ అట్టుతో అయితే కంప్లీట్ చేసేసాను. నా డైట్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 6 PM అనమాట. సో నా ఈటింగ్ విండో టైమింగ్స్ అయితే అవి. ఆ తర్వాత నుంచి నేను ఓన్లీ వాటర్తో గెటిన్ అయిపోతూ ఉంటాను. అండ్ ఇంకా ఆకలి ఏమేస్తుంది, అలా రోజుకి 2-3 లీటర్స్ వరకు వాటర్ తాగుతూనే ఉంటాను కాబట్టి ఇంక పెద్దగా ఆకలి అయితే వేయట్లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.